అందరికీ నమస్కారం. నా పేరు షేక్ సాజిద్ బాషా. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, దయవుంచి నా మాటలని అర్థం చేసుకోండి, ఆలోచించండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకం కింద శ్రీమూర్తులకు ఉచిత ప్రయాణం సౌకర్యం కలిగించారు. ఈ పథకం చాలా బాగుంది. స్త్రీమూర్తులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నది. పేద మధ్యతరగతి కుటుంబం వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకం గురించి విమర్శలు చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. పోతే విషయం ఏమంటే, మన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి నా ఒక చిన్న విన్నపం. నిన్న ఆర్టీసీ కండక్టర్ ఒక స్త్రీమూర్తి సెల్ఫీ వీడియో పెట్టింది. ఆ వీడియోలో తప్పేముందో నాకు అర్థం కావడం లేదు. ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లు వాళ్ళు పడుతున్న కష్టాలని ఆమె అధికారులకు వివరించడానికి ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ శ్రీశక్తి పథకానికి కానీ ఆమె విమర్శించలేదు, ఎక్కడ తప్పుపట్టలేదు. అలాంటప్పుడు ఆ సెల్ఫీ వీడియో రాగానే ఆమెకు డ్యూటీ ఇవ్వకుండా ఆపారు. ఆమెకు డ్యూటీ ఇవ్వకుండా ఆపిన విషయం నాకు ఈరోజు సోషల్ మీడియాలో TV9 ద్వారా తెలిసింది. నాకు ఒక చిన్న విషయం చెప్తాను మీకు, రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఆర్టీసీ యాజమాన్యానికి. సార్, ఒక్కసారి ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయి చూడండి. మీరు 55 మంది 54 మంది బస్సు కెపాసిటీ. నాకు అవగాహన ఉన్న కాడికి 100 మంది 110 మంది 120 మంది బస్సు ఎక్కితే బస్సు ఓవర్లోడ్. అంటే శృతి మించి ఎక్కుతున్నారు జనాలు. అంత క్రౌడ్లో, అంత జనాల్లో ఒక ఆర్టీసీ కండక్టర్ కనీసం బస్సు ఎక్కి టికెట్లు కొట్టలేని పరిస్థితిలో నా కళ్ళారా నేను చూసినాను. ఈ శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత ఒక్కరికి ఒకరు సంబంధం ఉండదు ఆ బస్సులో, కానీ కొట్టుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, డ్రైవర్ ఎక్కడానికి కూడా అవకాశం లేదు. డ్రైవర్ సీట్లో ఎక్కిపోతున్నారు. డ్రైవర్ సీట్ గేర్ రాడ్, కనీసం గేర్ రాడ్ ఫస్ట్ గేరు సెకండ్ గేరు రివర్స్ గేర్ వేయడానికి కూడా వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతులు అడ్డం ఉంటే గేర్లు ఆడపడతాయి. డ్రైవర్ రివర్స్ ఆడ బండి తీస్తాడు, బండి ఆడ నీకు ముందుకు తీస్తాడు, నడుపుతాడు. 54-50 మంది ఎక్కాల్సిన బస్సులో 110-120 మంది ఎక్కితే ఎంత ఓవర్లోడ్. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చాలా మంచి పని, మంచి ఆలోచన కూడా. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, కొత్త బస్సులు కొనుగోలు చేయడం, ఉన్న బస్సులు రీకండిషన్ చేయడం. బస్సులు తక్కువ, జనాలు ఎక్కువ. వాళ్ళ అవసరాల మీద ఒకరి మీద ఒకరు ఎక్కుకొని, ఒకరి మీద ఒకరు తొక్కొని, నా కళ్ళారా నేను చూశాను సార్. ఒక గర్భవతి బస్సు ఎక్కలేకపోయింది. ఒక గర్భవతి బస్సు ఎక్కలేకపోయింది. ఒకవేళ ఆమె బస్సు ఎక్కినా కూడా నలిపేస్తారు ఆమెని. వెనక నుంచి ముందు నుంచి తోసి తీసేస్తారు. అంతమంది జనాల్లో ఆ గర్భవతి ఎక్కాలంటే భయపడింది. అలాంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ఆర్టీసీ డ్రైవర్లు కానీ, ఆర్టీసీ కండక్టర్లు కానీ, ఆర్టీసీ వర్కర్లు కానీ ఏదైనా సమస్య
సోషల్ మీడియా ద్వారా చెప్తే దాని మీద పరిశోధన చేయండి. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సార్. అనవసరంగా ఆమె కష్టాలు చెప్తే ఆమెకు డ్యూటీ లేదు. ఎక్కడన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆర్టీసీ యజమానికి కానీ ఆమె విమర్శ చేసిందా? పల్లెత్తి మాట అనిందా? అసలు ఆమె వీడియో చూసిన తర్వాత ఆమె మాట్లాడిన ప్రతి విషయం కరెక్టే కదా నాకు అనిపించింది. ఎందుకంటే నా కళ్ళ నేను చూస్తున్నాను. ఒక బస్సు కన వచ్చి బస్ స్టాండ్ నిలబడితే ఈగలు వాలినట్టు జనాలు వాళ్తున్నారు. దాంట్లో వృద్ధులు ఎక్కలేరు, పేషెంట్లు ఎక్కలేరు, గర్భవతులు ఎక్కలేరు, ఎక్కినా నిలబడలేరు. కాబట్టి ఆర్టీసీ యాజమాన్యం చేయాల్సిన ముఖ్య విషయం ఏంటంటే కొత్త బస్సులు కొనుగోలు చేయండి, ఉన్న బస్సులు రీకండిషన్ చేయండి. కొన్ని డిపోల బస్సులకు అయితే డోర్లే లేవు. ప్రమాదాలు జరగడానికి 100% అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉండే బస్సుల్ని మరమ్మతులు చేస్తూ కొత్త బస్సులు కొనుగోలు చేసి శ్రీశక్తి పథకం కింద ప్రవేశపెట్టిన మీరు ఉచిత బస్సు ప్రయాణం సులువు చేయండి. ఇక్కడ మైనస్ ఏంటంటే ఆర్టీసీ వారికి బస్సులు తక్కువ ఉన్నాయి. ప్రతి డిపోలో తక్కువ ఉన్నాయి. జనాలు ఏం చేస్తారు, అరే ఈ బస్సు వెళ్ళిపోతే మనకు నెక్స్ట్ బస్సు ఉండదేమో అనే ఆలోచనతో ఒకరు తొక్కుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకుని ఈడ్చుకుంటున్నారు. ఆడ మొగ తేడా లేకుండా కుమ్ముకుంటున్నారు వేసుకొని. ఇదే పరిస్థితి. కాబట్టి దయ ఉంచి రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, ఆర్టీసీ యజమానానికి నా వందనాలు. దయ ఉంచి ఆడబిడ్డకు పక్కన పెట్టగాకండి, ఆమె డ్యూటీని ఆమె చేయనివ్వండి. వీలైన కాడికి సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం, మీ సాజిద్ బాషా. ఇంకొక విషయం, నాకు తెలిసి ఈ వీడియోలో నేను తప్పుగా మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడి ఉంటే మీ మనసుకు నొప్పి కలిగి ఉంటే నన్ను క్షమించండి. వాస్తవాలు చెప్తున్నాను. జై హింద్.